గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి అంటే 2వ తారీఖు గురువారం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. రేపు మీ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే రేపు ఉన్నతాధికారులు మీ గ్రామానికి వచ్చి గ్రామ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ గ్రామ సభల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీసుకువచ్చినటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను మీకు వివరించడం అనేది జరుగుతుంది. ముఖ్యమంత్రి యొక్క సందేశాన్ని కూడా మీకు వివరించడం అనేది జరుగుతుంది. మీ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చాయి, ఎలాంటి సంక్షేమ పథకాలు మీ గ్రామంలో ఎంతమందికి అందజేయబడ్డాయి అన్న వివరాలు అన్నీ కూడా ఉన్నతాధికారులు మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఇది మీరు విన్న తర్వాత అక్కడ కంప్లైంట్ బాక్స్ను కూడా, ఫిర్యాదుల బాక్స్ను కూడా ఏర్పాటు చేసి ఫిర్యాదులను, దరఖాస్తులను కూడా స్వీకరించడం అనేది జరుగుతుంది. గత ప్రజాపాలనలో మీరు ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలుగా మీకు ఆసరా పెన్షన్లు, కొత్త పెన్షన్లు రానట్టయితే మీరు ఆ ఉన్నతాధికారులకు మీరు ఫిర్యాదు చేయవచ్చు, దరఖాస్తులు చేసుకోవచ్చు. అదేవిధంగా మీ గ్రామంలో ఎవరికైనా వచ్చే పెన్షన్ రద్దయినట్లయితే, వచ్చే పెన్షన్ కట్ అయినట్లయితే మీ పెన్షన్ ఎందుకు రద్దయిందో మీరు ఫిర్యాదు చేసి తిరిగి మీ పెన్షన్లను పునరుద్ధరించుకోవచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు మీరు దరఖాస్తు చేసుకున్నా కానీ మీకు ఇందిరమ్మ ఇల్లు రానట్టయితే, మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు అని మీరు ఇక్కడ 500కే గ్యాస్ సిలిండర్కు దరఖాస్తు చేసుకున్నట్టయితే మాకు 500 గ్యాస్ సిలిండర్ అందటం లేదని, మీరు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే మాకు ఉచిత విద్యుత్ రావటం లేదు అని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి ఉన్నతాధికారులకు మీరు ఫిర్యాదు చేయవచ్చు, మీరు కంప్లైంట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపు గ్రామ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. రానున్న 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు సంక్షేమ వారంగా కూడా ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. రేపు అధికారులకు మీరు ఫిర్యాదు చేసినా కానీ ఈ నెల 20 నుంచి 25వ తారీఖు వరకు జరిగే సంక్షేమ వారంలో మాత్రము ఖచ్చితంగా మీరు పెన్షన్లు రానటువంటి వారు అయితే, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి సంక్షేమ వారంలో మీరు తప్పకుండా ఆసరా పెన్షన్ల గురించి దరఖాస్తు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇతర వివరాలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ గైడ్లైన్స్ వచ్చినా కానీ ఆ గైడ్లైన్స్ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీరు ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి అంటే, మీరు పెన్షన్లు తొలగిపోకుండా ఉండాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.